వకీల్ సాబ్గా కవిత అరెస్ట్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే వాళ్ళు ఒకవైపు అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఇది పూర్తిగా విరుద్ధం అంటూ కూడా మొన్న వాదించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అదే వాదిస్తున్నారు. ఇప్పుడన్నా చట్టం తెలియకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేనేం చేయలేను. సుప్రీంకోర్టు స్టే లేదు కాబట్టి అరెస్ట్ చేయొద్దని చెప్తారా? సుప్రీంకోర్టులో ఇలా పిటిషన్ వేసిర్రు. సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసినట్టు నేను ఇందాక ఎక్కడో చూసిన బ్రేకింగ్స్లో. అది నిజమో కాదో నాకు తెలియదు, ఇంకా నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. కానీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా, సుప్రీంకోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పకుండా ఆపేటువంటి శక్తి ఇంకెవరికి ఉంటుంది? ఇంకా సుప్రీంకోర్టులో స్టే లేనప్పుడు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ఇల్లీగల్. వాళ్ళకి చట్టం తెలియదని చెప్తే బాధ. వాళ్ళకి 2 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయి, 4 కాన్వెంట్లలో తిరిగి చదువుకున్నారు కాబట్టి ఏదో 2 కాగితాలు పట్టుకొని ఏది పడితే అది వరుతూ ఉన్నారు. మరి అట్లయితే కోర్టులు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? ఒకవేళ వచ్చిన అధికారులు తప్పు చేసిండ్రు అనుకోండి, వారిని రిమాండ్ చేసినటువంటి కోర్టు జడ్జి గారు అయితే నీకంటే నాకంటే ఎక్కువ చదువుకున్న ఆయనే కదా. అరే ఆమెను అరెస్ట్ చేయొద్దు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఇంటికి పంపురని ఎందుకు చెప్పలేదు జడ్జి గారు? సో ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడడం సమంజసం కదా. ఎందుకంటే దాని మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీంకోర్టు. సబ్జుడిస్ అవుతుందన్న కోర్టు ఏం డిసిజన్ తీసుకుంటే దాన్ని ఫాలో అయ్యాం అందరం. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ సభలో పాల్గొన్నప్పుడు మోడీని మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయ సభల్లో మోడీని తిడుతున్నారు. ఆయన వైఖరిని మీరు ఎట్లా చూస్తారు? అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. మోడీ గారు పైసలు ఇస్తేనే వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా అప్పుల రూపం లోపల వారు తెచ్చుకున్నటువంటి డబ్బులు ఎంతనో ఒకసారి లెక్కేయండి. సుమారు 9,000 కోట్ల రూపాయలని వారు 100 రోజుల పాలన లోపల ఆయన అప్పు తీసుకొచ్చుకున్నాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. ఈ రాష్ట్రం ముందుకు నడవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి కాబట్టి నేను ప్రధానమంత్రి గారిని పెద్దన్నాన్ని సంబోధించిన అన్నారు. ఇల్లు నడిస్తేందుకు ఒక రకంగా, అంటే ఏరు దాటిదాకా ఒకటి, ఏరు దాటినాక ఇంకొకటి అన్నట్టు చేస్తున్నారు. వారు విఘ్నతకే వదిలేస్తున్నాను. అంటే ఒక కంపెనీ ఉందంటే ఇందాక జితేందర్ రెడ్డి కానీ రంజిత్ రెడ్డి పార్టీలో చేయడం, ఏ కంపెనీ కొంచెం చెప్తారా మాకు? ఖచ్చితంగా వాళ్ళు చెప్పకపోతే నేను చెప్తాను. 2 రోజులు వాళ్ళకి టైం ఇద్దాం. ఇఫ్ దే డోంట్ ఓపెన్ దేర్ మౌత్ డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ. ఓకే, జితేందర్ రెడ్డి కేవలం ఆయనకు ఎంపీ సీట్ రానందుకే పార్టీ మారారంట అని నేను అనలేదు. వారు చెప్పాలి. ఇప్పుడు నిన్నటిదాకా నీ కొడుకు ఇచ్చింది పార్టీ, ఎమ్మెల్యే ఇచ్చింది అవకాశం, అప్పుడు పార్టీ మంచిది, పార్టీకి సిద్ధాంతం ఉంటుంది. మీరు ఎంపీ అడిగి ఇవ్వకపోతే పార్టీ చెడ్డది, పార్టీ సిద్ధాంతం చెడ్డది అంటే ఎట్లా? సో వారు దాని వెనకాల వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటే చెప్పుకోవాలి. ఎస్, నాకు టికెట్ రాలేదు కాబట్టి నేను పోతా ఉన్నా, నాకు ఇన్ని రకాలుగా అన్యాయం జరిగిందని వారు మాట్లాడితే తప్పేం లేదు. అట్లా మాట్లాడకుండా బీజేపీకి సిద్ధాంతమే లేదని చెప్తే అది వినడానికి కొంచెం బాధ అనిపిస్తుంది.